బైండ్ల పోతరాజుల కులవృత్తులను కాపాడేందుకు ప్రభుత్వం సహకరించాలని సంఘం అధ్యక్షులు బైండ్ల నరసింహులు సభ్యులు కోరారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ కేంద్రంలోని గంగపుత్ర సంఘం వద్ద పోతరాజుల ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. బైండ్ల పోతరాజుల ముందు తరాలకు ఎటువంటి ఇబ్బంది కాకూడదని ముందస్తు ఆలోచనలతో అందరం ఏకమై కమిటీని ఏర్పాటు చేసుకుని అధ్యక్షులను, ఉపాధ్యక్షులను, సభ్యులను ఎన్నుకోవడం జరిగిందన్నారు. బైండ్ల పోతరాజులను కొన్ని కులాలు అణచివేయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి తమ కులవృత్తులను కాపాడుకునేందుకు అవసరమైన సహాయ సహకారాలు అందించి తమ అభివృద్ధికి తోడ్పాటునందించాలని కోరారు. మా బైండ్ల కళాకారులందరూ ఏకమయ్యి మా కులవృత్తి మేము అంతరించిపోతుందని చెప్పి దాన్ని ముందుకు సాగించాలి అని చెప్పి అందరం ఏకమై ఒక తాటికి తీసుకురావాలి. అందరం తాటికి తీసుకొచ్చి ఒక నిర్ణయించుకొని దాన్ని ఇంకా ముందుకు నడిపేయాలి. ఇది భవిష్యత్తు, మాతో పాటు మా పిల్లల భవిష్యత్తు కూడా ఉంటుంది. కాబట్టి దీనికి ముందుకు ఇంకా కొనసాగించాలని చెప్పేసి ఈ విధంగా మాది అంతరించిపోతున్న కులవృత్తి వెనుకబడిపోతున్నాము. దీన్ని మా కులవృత్తి వెనుకబడిపోతున్నాం కాబట్టి దీన్ని ముందుకు సాగించాలని చెప్పేసి అందరం ఏకమై ఐక్యంగా దీన్ని ముందుకు సాగించి ఇంకా ఇదే విధంగా ఏ సమస్య ఉన్నా, ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కరించుకోవాలని చెప్పేసి ఇంకా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి మేము ఇంకా ముందుకు సాగాలని చెప్పేసి ఆశిస్తున్నాము. బైండ్ల పోతరాజుల కళను అందరూ అనగదొక్కాలని చూస్తున్నారు. దాని గురించి మేము మా యొక్క బైండ్ల పోతరాజుల సంఘం నిర్ణయించుకొని ఈరోజు మా యొక్క సంఘం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మా యొక్క దుబ్బాక మండలం లోపల ఉన్న గ్రామాలు, ప్రతి ఒక్క గ్రామాల నుంచి అందరం వచ్చి సంఘం ఏర్పాటు చేసుకున్నాము. మా యొక్క కళను ఒగ్గువారు మళ్ళా ఆచారమంతులు అనగా శివసత్తులు వెనుకకు దొక్కాలని చూస్తున్నారు. మా యొక్క బైండ్ల సంఘం ఏర్పాటు చేసుకోవడం జరిగింది కాబట్టి గ్రామ దేవతల పూజారమైనటువంటి మమ్మల ఈరోజు బ్రాహ్మణ్స్ కానీ, శివసత్తులు కానీ, ఒగ్గువారు కానీ కానకుండా మమ్మల అనగదొక్కుతున్నారు. గ్రామ దేవతల పూజారి బొడ్రౌతు కానీ సమస్త దేవాన దేవతలకు పూజారులమైనటువంటి మేము బైండ్ల పోతరాజుల కళాకారులని గవర్నమెంట్ మమ్మల్ని గుర్తించాలని కోరుతున్నాము.